భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద నీరు మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తుంది. నీటి మట్టం 53 అడుగులు దాటడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 56 అడుగులు దాటింది. ఇవాళ ఇది 57 అడుగులకు పెరిగే అవకాశం ఉంది. ఎగువ నుంచి గోదావరిలోకి 14,50,000 క్యూసెక్కుల వరద నీరు వస్తూ ఉండడంతో దుమ్మగూడెం మండలం పర్ణశాల దగ్గర సీతవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో పర్ణశాల పుణ్యక్షేత్రం జలదిగ్బంధమైంది. పర్ణశాలలోని సీతమ్మవారి నారచీరల ప్రాంతం, శ్రీరాముని సింహాసనం నీట మునిగాయి. సీతమ్మ విగ్రహం, చెక్క బ్రిడ్జ్ పూర్తిగా వరద నీటిలో చిక్కుకున్నాయి. దుకాణాలు మునిగిపోయాయి. దీంతో గోదావరి తీర ప్రాంత ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. భద్రాచలంలో ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపాన్ని దాల్చింది. నిన్నటి వరకు చూసుకున్నట్లే నిన్నటి నుంచి ఇప్పటి వరకు దాదాపు గంటలలో అడుగులలో పెరిగినటువంటి గోదావరి ఇప్పుడు మాత్రం ఉదయం నుంచి క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఇంచులలో పెరుగుతున్న, గంటకో ఇంచు తప్ప గోదావరి పెరుగుతుంది. మనం చూడవచ్చు ఎక్స్క్లూజివ్గా 10 టీవీ స్క్రీన్ మీద మొత్తంగా భద్రాచలం గోదావరి ఉగ్ర రూపానికి సంబంధించినటువంటి దృశ్యం మనం ఆన్ స్క్రీన్ మీద చూడవచ్చు. పూర్తి స్థాయిలో కూడా 56 అడుగులు దాటి ప్రవహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరో 2 అడుగులు గోదావరి పెరిగి ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని కూడా సిడబ్ల్యూసి అధికారులు చెప్తున్నారు. పూర్తిగా స్తంభాలు, విద్యుత్ స్తంభాలు కూడా నీట మునిగినాయి. అదేవిధంగా స్నానఘట్టాలతో సహా పూర్తిగా జలదిగ్బంధనంలో కూరుకుపోయిన పరిస్థితి. దేవాలయాలకు సంబంధించి కూడా నీట జలదిగ్బంధనంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాజేడు, ములుగు ప్రాంతాలకు సంబంధించి, చెర్ల ప్రాంతాలకు సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధనంలో కూరుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి వెళ్లాల్సిన ప్రధాన జాతీయ రహదారి జలదిగ్బంధనంలో కూరుకుపోవడంతో 3 రాష్ట్రాలకు కూడా రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయినాయి. 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు, వరదల ఎఫెక్ట్తో ఆ 3 రాష్ట్రాలకు వెళ్లాల్సిన భద్రాచల రహదారి ఏదైతే ఉందో ఆ ప్రాంతం కూడా పూర్తి స్థాయిలో జలదిగ్బంధనంలో కూరుకుపోవడంతో దాదాపు 20 గ్రామాలు కూడా పూర్తిగా అంధకారంలో ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ గ్రామాలకు రాకపోకలు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మనం చూడవచ్చు నాటు పొడవుల ద్వారా పూర్తిగా, అంటే గోదావరి వరద ఉధృతి మరింత పెరిగితే ప్రాంతంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అటు అధికారులు, కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, పూర్తి స్థాయిలో నాటు పొడవలు, అదేవిధంగా పొడవలను ఏర్పాటు చేసి గజయితగాలను కూడా ఏర్పాటు చేస్తారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, ఎస్డీఎఫ్ బృందాలను కూడా పెద్ద ఎత్తున అటు చెర్ల కావచ్చు, భద్రాచలంలో, వాజేడు, వెంకటాపురం ప్రాంతాల్లో కూడా బృందాలను ఏర్పాటు చేసిన పరిస్థితి అవుతుంది. ఈ వరదలో వస్తున్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో అటు వాగులు కావచ్చు, వంకలు కావచ్చు, గోదావరి ముప్పు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అధికారులు కూడా సెలవులు లేకుండా విధులు నిర్వహించాలని చెప్తున్నప్పటికీ కేవలం పోలీసు వ్యవస్థకు సంబంధించినటువంటి అధికారులు మాత్రమే పూర్తి స్థాయిలో విధులు నిర్వహిస్తున్నారు. రెవెన్యూకి సంబంధించి తమకేమీ పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని పలు వాజేడు, వెంకటాపురం మండలాల్లో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వినిపిస్తున్న పరిస్థితి అవుతుంది. ఇప్పటికే భద్రాచలంలో స్లీజులు లీకులు అవ్వడంతో మొత్తం పట్టణంలోకి వచ్చినటువంటి నీరు ఏవైతే ఉన్నాయో ఆ నీరన్నిటిని కూడా పూర్తి స్థాయిలో బహుమలి మోటార్లను ఏర్పాటు చేసి మొత్తం టెంపుల్ చుట్టూ వస్తున్నటువంటి వరద నీటిని అన్నిటిని కూడా బహుమూల మోటార్ల ద్వారా ఎత్తి గోదావరిలో వదులుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. మొత్తంగా లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా స్లూయిజ్ లీకులకు సంబంధించినటువంటి వాటిని కూడా అధికారులు ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. క్రమంగా పేరూరు వరద దగ్గర గోదావరి వరద ఉధృతి తగ్గుతున్న నేపథ్యం, మరోపక్క అడుగుల నుంచి ఇంచుళ్లలోకి గోదావరి పెరుగుతుండటంతో మొత్తం పేరూరు వద్ద ఉదయానికి సంబంధించి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 17.940 మీటర్లు, అంటే సుమారు దాదాపుగా 58.06 అడుగులకు అంటే చేరిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే క్రమంగా ఇది మధ్యాహ్నం తర్వాత తగ్గుముఖం పడుతుందని కూడా సిడబ్ల్యూసి అధికారులు చెప్తున్న పరిస్థితి అవుతుంది. ఓవరాల్గా ఇటు వాజేడు, అంటే మొత్తంగా బుర్గంపాడు కావచ్చు, అదేవిధంగా సారపాకకు సంబంధించినటువంటి రెడ్డిగూడెం గ్రామాలు కూడా జల దిగ్బంధనంలో కూరుకుపోయిన పరిస్థితి, రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి అవుతుంది. అదేవిధంగా
ఇక్కడి నుంచి అంటే బూర్గంపాడు సారపాక నుంచి కూనవరం వెళ్లాల్సినటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి కూడా జలదిగ్బంధనంలో కూరుకుపోవడంతో ఆ ప్రాంతానికి కూడా రాకపోకలు నిలిచిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే పునరావాస కేంద్రాలకు సంబంధించి కావచ్చు, అటు కంట్రోల్ రూములు కాబట్టి ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఆస్తి నష్టం ప్రాణ నష్టం లేకుండా చూడాలని అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. మరికొద్ది గంటల్లోనే గోదావరి స్టేబుల్గా ఉండే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ గోదావరి.